హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో Realme 11 Pro Plus ఛార్జింగ్ స్పీడ్ టెస్ట్ అయితే చేస్తున్నాను. ఈ మొబైల్ని రీసెంట్గానే అన్బాక్స్ చేశాను. ఆ వీడియోని ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. లింక్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ఇక ఈ వీడియో విషయానికి వస్తే Realme 11 Pro Plus 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ Supervooc ఫాస్ట్ ఛార్జ్ని సపోర్ట్ చేస్తుంది. ఈ 100 వాట్ ఛార్జర్ని కూడా బాక్స్లో అయితే ఇంక్లూడ్ చేశారు. కంపెనీ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఈ మొబైల్ 26 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే కంప్లీట్ అవ్వాలి. సో ఈ వీడియోలో 26 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ కంప్లీట్ అవుతుందా లేదా, అండ్ ఈ టైంలో ఎంత టెంపరేచర్కి రీచ్ అవుతుంది అవన్నీ కూడా ఈ వీడియోలో చెక్ చేసేద్దాం. సో ఛార్జర్ కనెక్ట్ చేసే ముందు మొబైల్ టెంపరేచర్ అయితే ఒకసారి చెక్ చేసేద్దాం. ఫ్రంట్ సైడ్ 40.3 ఉంది, బ్యాక్ సైడ్ 39.5 ఉంది. ఇప్పుడు ఛార్జింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. తర్వాత ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేద్దాము. 2 మినిట్స్ కంప్లీట్ అయ్యేసరికి ఛార్జింగ్ 6%కి రీచ్ అయింది. 5 మినిట్స్కి రీచ్ అయ్యేసరికి ఫ్రంట్ టెంపరేచర్ 40.4 ఉంది, బ్యాక్ సైడ్ 40.2 ఉంది. 10 మినిట్స్ అయ్యేసరికి ఫోన్ టెంపరేచర్ ఫ్రంట్ సైడ్ 40.5, బ్యాక్ సైడ్ 40.3 ఉంది. బ్యాటరీ 27%కి రీచ్ అయింది. సో ఇప్పటికి 15 మినిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మొబైల్ టెంపరేచర్ ఫ్రంట్ 40.9 అండ్ బ్యాక్ సైడ్ 41.1కి రీచ్ అయింది. ఛార్జింగ్ వచ్చి 39% వరకు కంప్లీట్ అయింది. 20 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఫోన్ టెంపరేచర్ వచ్చేసి 41.4 అండ్ బ్యాక్ సైడ్ టెంపరేచర్ 41.8 ఉంది. బ్యాటరీ 52% వరకు ఫుల్ అయిపోయింది. సో ఇప్పటికీ 25 మినిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఫోన్ టెంపరేచర్ వచ్చేసి 41.8 ఉంది అండ్ బ్యాక్ సైడ్ 42.4 ఉంది. బ్యాటరీ పర్సంటేజ్ వచ్చి 66% అయితే ఫుల్ అయింది. సో 26 మినిట్స్లో అయితే ఫుల్ ఛార్జ్ కంప్లీట్ కాలేదు. సో చూద్దాము ఎంత టైం పడుతుందో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. 30 మినిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పటికి ఫ్రంట్ టెంపరేచర్ వచ్చి 41.6 అండ్ బ్యాక్ సైడ్ టెంపరేచర్ వచ్చి 42.3 ఉంది. బ్యాటరీ 79%కి అయితే రీచ్ అయిపోయింది. సో ఇప్పటికి ఛార్జింగ్ స్టార్ట్ చేసి 35 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ సైడ్ టెంపరేచర్ 41.8 ఉంది, బ్యాక్ సైడ్ టెంపరేచర్ 42.4 ఉంది అండ్ బ్యాటరీ 92%కి రీచ్ అయింది. మేబీ ఇంకో 4-5 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోతుందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా 100%కి అయితే రీచ్ అయిపోయింది. ఈ 100% ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 38 మినిట్స్ అయితే టైం తీసుకుంది. ఇప్పుడు టెంపరేచర్ చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ 42.5 అండ్ బ్యాక్ సైడ్ 42.6 ఉంది. ఛార్జ్ టైంలో మొబైల్ అయితే లైట్గా హీట్ అవుతుంది, ఎందుకంటే 100 వాట్ ఛార్జర్ నుంచి ఈ హీట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదండి నా Realme 11 Pro Plus ఛార్జింగ్ స్పీడ్ టెస్ట్. ఈ మొబైల్ యొక్క ఫుల్ రివ్యూని త్వరలోనే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.